అందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు మన అదృష్టం శ్రీ రాజరాజేశ్వరానంద స్వామీజీ వారితో ఉన్నాం. వారు ఈ యొక్క శ్వాస యోగంలోనూ ఎంతో నిష్ణాతులు. వారు ఇంతకు ముందర మనకి మూలాధార చక్రం గురించి వివరించడం జరిగింది. వారితో ఇప్పుడు స్వాధిష్టాన చక్రం విశేషాల గురించి, ఎట్లా సాధన చేయాలనే విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు పోయినసారి మూలాధారంలో శ్వాస ఎలా ఉండాలి, మూలాధారంలో సమస్వరం ఎలా ఉండాలి, చంద్ర సూర్య సమస్వరం అల్లోమ విలోమ, ఇవన్నీ మూలాధారానికి ఎలా చేయాలి, ఏమి వృద్ధి జరుగుతుంది అని చెప్పారు. అయితే స్వాధిష్టాన చక్రానికి చంద్రస్వరం చేయటం వల్ల ఏమి ప్రయోజనం, సూర్యస్వరం చేయటం వల్ల ఏమి ప్రయోజనం, అల్లోమ విలోమ చేయటం వల్ల, సమస్వరం చేయటం వల్ల ఏమి ప్రయోజనం? ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. నిరవి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం స్వాధిష్టాన చక్రాన్ని గురించి, మనకి మొత్తం 9 చక్రాలు ఉన్నాయి. ఎన్నుపోసుకోసిన మూలాధారం, లింగస్థానం నాభి కింద లింగస్థానం, స్త్రీలకైతే యోని స్థానం, దాన్ని స్వాధిష్టాన చక్రం అంటారు. స్వాధిష్టానము అంటే అది మన స్వాధీనంలో ఉండేది. స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు ఒకరికి ఒకరు, అది స్వాధిష్టాన చక్రం అనేది స్వాధీనంలో ఉంటుంది స్త్రీ పురుషులకి. అక్కడ జలతత్వం ఉంటుంది. ఆ జలతత్వం బ్లాడర్ జలతత్వం ఆ చక్రంలో. అక్కడ సరస్వతి బ్రహ్మ ఉంటారు. సరస్వతి అంటే కవిత్వ పాండిత్యాలు మనకి ప్రసాదిస్తుంది సరస్వతిదేవి. బ్రహ్మ అంటే మన మనస్సు, ఇంద్రుడు. మన మనసే కోరికలు, ఇవన్నీ కూడా మనసుకి కోరికలు కలుగుతుంటాయి. ఈ బ్రహ్మ ఎప్పుడు కూడా మొలకెత్తే గుణం, వ్యక్తమయ్యే గుణం. విత్తనాలు నీళ్ళలో వేసాం, మొలకెత్తుతాయి, వ్యక్తమవుతుంది. ఆ చెట్లు కానీ ఏదైనా ఒక విత్తనం, ఆ విత్తనంలో ఏ చెట్టు ఉందో బయటకు వస్తుంది. జామ విత్తనం వేసాం, జామ చెట్టు బయటికి అదే వృద్ధి చెందుతుంది. అంటే జలంకు ఉండే గుణం ఏంటంటే అవ్యక్తంగా ఉండే పరబ్రహ్మని వ్యక్తపరస్తాడు. అవ్యక్తంగా ఉండే పరబ్రహ్మ అన్నీ ఎంట్రుకల్లో 1000 వంతు సైజు కణాలు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి. అయితే అది అగ్ని రూపంలో ఉంది, వైట్ అండ్ రెడ్. వైట్ వచ్చి నామం అంటే శబ్దానికి సంబంధించింది, రెడ్ వచ్చి రూపం. వైట్ అండ్ రెడ్ ఇవన్నీ బిందువు అంటారు దాన్ని. అవి రెండు, వైట్లో నుంచి రెడ్ వచ్చింది. ఈశ్వరుడు వైటు, అమ్మవారు రక్తవర్ణం. వైట్లో నుంచి రజోగుణం అనేటటువంటిది కలిగి రెడ్ బిందువు ఉద్భవించింది, బయటకు వచ్చింది. ఈ రెండు కలిసినాయి, మళ్ళీ కాషాయమైంది. ఇది మిశ్రం బిందువు అంటారు. బిందువు అంటే కణాలు, అగ్ని కణాలు, తెల్ల కణం ఎర్ర కణం కలిస్తే మిశ్రం కాషాయం కలం, అరుణకాంతి. ఇది ఎంట్రుకల వేయవంతో అణుజ్యోతి రూపంలో ఉంటుంది. ఇది విశ్వం అంతా ఉంది. మనం ధ్యానం చేసినప్పుడు ఆ అణుజ్యోతిలో నుంచి శివపార్వతులు ఇద్దరు 6 అడుగులు ఎత్తు వచ్చి రూపం కనిపించి మనకి ఏం వచ్చా, నీకేం కావాలి, ఏం వరం కావాలని అంటారు. అంటే రూపం కనపడుతుంది, వాక్కు కూడా మనకి వినపడుతుంది. వాళ్ళు మాట్లాడినది మనకి, నాకు పలాంది కావాలి స్వామి అన్నప్పుడు తదాస్తని మళ్ళీ వాళ్ళు అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే విశ్వంలో ఎక్కడైనా సరే నువ్వు ధ్యానం చేస్తే ఏ ఋషి అయినా దర్శనం అవుతాడు, ఏ దేవత అయినా నీకు దర్శనం అవుతాడు. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, స్థూలంగా లేరు, ఫిజికల్గా జలతత్వం లేదు, స్థూల శరీరం కాదు. అక్కడ అగ్ని రూపంలో ఉంటారు దేవతలందరూ, అగ్నికణ రూపంలో ఉన్నారు. ప్రతి అణుజ్యోతి, ఎంట్రుకలో 1000 వంతులో ఉండే అణుజ్యోతిలో 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల హిస్టరీ ఉంది. ఋషులు దేవతలంతా నిక్షిప్తమై ఉన్నారు ఒక అణుజ్యోతిలో. ఈ అణుజ్యోతులన్నీ కలిపితే పరంజ్యోతి. ఒక అణుజ్యోతిని క్లోజప్లో చూస్తే, నువ్వు సహస్రారంలో అణుజ్యోతిని అంతర్ముఖంగా అణుజ్యోతిని చూస్తే ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి ఉంది.
పరంజ్యోతులు అణుజ్యోతులు ఇవన్నీ కలిస్తే పరంజ్యోతి. అణుజ్యోతుల సమూహమే, సూది మనమోపేందుకు వీల్లేదు. ఇది విశ్వాంతరాళం అంతా వ్యాపించి ఉన్నాయి ఈ అణుజ్యోతులు. ఇది పరబ్రహ్మ అంటారు దీన్ని. ఈ పరబ్రహ్మ నామరూపాలు ఉన్నాయి కానీ స్థూలంగా లేదు, ఎక్కడ అవ్యక్తంగా కంటికి కనపడకుండా, కంటికి కనపడినంత అణుజ్యోతులుగా కాషాయం కలర్లో బిందువులు, చెవులు కనపడినంత ఓంకార శబ్దం ఈ విశ్వమంతా వ్యాపించింది. వ్యక్తం అవ్వాలంటే జలం కావాలా. అందుకని ఎక్కడైతే జలం ఉందో అక్కడ రూపం చెందుతుంది. ఈ అణుజ్యోతి రూపం చెందుతుంది. అవి 12 రాసుల ప్రకారంగా అనేక జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉత్పత్తి అయినాయి విశ్వంలో. ఒక రూపం ఉన్నట్టు ఒక రూపం ఉండదు. ఎందుకంటే ఒక డిగ్రీలో పుడితే ఒక రాశి ఉంటుంది, ఒక నక్షత్రం ఉంటుంది. నక్షత్రాలు ముఖ కవులుగా వస్తాయి. రాశి వచ్చి స్థూల శరీరం సన్నంగాన, వృశ్చిక రాశి సన్నంగా ఉంటారు, వృషభం లావుగా ఉంటారు, మేషం సన్నంగా ఉంటారు, అట్లా ధనస్సు సన్నంగా ఉంటారు. ఇన్ని రకాలుగా ఉంటారు. మేనం కురుసుగా పొట్టిగా ఉంటారు, మేన రాశిలో చేప ఆకారం. ఇట్లా ఇన్ని ఉన్నాయి మనకి. కానీ జలంకి తగిలినప్పుడు ఈ పరబ్రహ్మ అనేటువంటి అణుజ్యోతులు అవి బీజాలుగా మారి రూపాంతరం చెంది 84 లక్షల జీవరాశులుగా ఏడ విరాజిల్లుతుంది ఈ భూమండలం అంతా జీవరాశితో. అయితే ఈ శివపార్వతులిద్దరూ మన లోపలే సహస్రారంలో ఈశ్వరుడు, 1000 వంతు వైటు, మూలాధారంలో అగ్ని అమ్మని ఉన్నప్పటికి కూడా శరీరం అంతా అణుజ్యోతులు మయం, శరీరం అంతా. కానీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే స్వాదిష్టాన చక్రంలో జరుగుతుంది. పిండోత్పత్తి ఎక్కడ జరుగుతుంది? గర్భం ఏడుంది స్త్రీకి. అంటే స్త్రీ అనే కాదు, ఆడ మగ 2 గ్రూపులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశిలో స్త్రీ పురుష తత్వం ఉంది. ఈ ఆడ జంతువులు కానీ మగ జంతువులు కానీ అన్నిటికీ కూడా స్వాదిష్టాన చక్రంలో జలతత్వం ఉంది. కాబట్టి ఈ పరమాణువులు పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు, పార్వతి పరమేశ్వరులు అగ్ని కణాలు అక్కడ ఉత్పత్తి జరుగుతుంది, బీజంగా మారుతుంది. వాటర్ ఉంది కాబట్టి. బయట కూడా నీకు ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ చూడు తుంగ వస్తుంది, గెరికి వస్తుంది, నాచు, పీచు. ఎక్కడ నీళ్లు ఉంటేనే కదా ప్రొడక్షన్ జరుగుతుంది. నీళ్లు లేని ప్లేస్లో మనకు రాయి మీద కానీ గ్రౌండ్లో వాటర్ లేని కాడ రోడ్ల మీద ఏదైనా మొలస్తాయా? ఈ చెట్లు మొలవు. ఎక్కడ వాటర్ ఉందో భూమి మీద అక్కడల్లా ఈ పరమాణువులు తగిలితే ఈ పరమాణువులు వాటర్తో కలుసుకుంటానే ప్రొడక్షన్ జరుగుతుంది. బ్రహ్మతత్వం అంటే వ్యక్తం అయ్యే గుణం ఉంది. పరబ్రహ్మ జీవుడుగా మారుతున్నాడు వాటర్ ఉండే కాడ. అందుకని స్వాదిష్టాన చక్రం గర్భసంచి ఉంటుంది స్త్రీలకి. అక్కడ రక్త బీజం ఉత్పత్తి అవుతుంది. పురుషుడికి ఇక్కడ ఆపరేషన్ చేసేవాళ్ళు ఇక్కడ కట్ చేసి పిల్లలు పట్టుకోండి ఒక నరాన్ని. వాళ్ళకు కూడా స్వాదిష్టాన చక్రంలో ఈ కణాలు, అగ్ని కణాలు, ఈశ్వరుడు వైట్ వచ్చి శుక్ల కణం, స్త్రీలకి ఎరుపు రక్త కణం ఉత్పత్తి అవుతుంది గర్భసంచిలో. నెలకు ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. పురుషుడికి స్వాదిష్టాన చక్రంలో ఉత్పత్తి అయ్యి అది వీరి రూపంలో బయటకు వస్తుంది. అయితే ఈ మామూలుగా సహజంగా జీవరాశి అంతా కూడా ఆహారం కోసం పరిగెయటం, నడవటం, పరిగిచ్చి ఎంత జరిగినప్పుడు శ్వాస బాగా ఆడితే కింద చక్రాలకి బాగా ఆడుతుంటే ప్రాణాయామం కింద చక్రాలకు ఆడితే నీకు స్వాదిష్టాన చక్రంలో ఉండే గర్భసంచి పర్ఫెక్ట్గా అక్కడ ప్రాణశక్తి బాగా అందితే ప్రతి నెల టయానికి వాళ్ళకి ఆ డేట్కే వస్తుంది మనసు. ఇది కానీ శ్వాస కిందకి దిగకుండా టెన్షన్స్ వల్ల శ్వాస ఎక్కువ బొడ్డు దాకా ఆడుతూ కింద దాకా పోకుండా ఉండే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంట్లో కుటుంబ వ్యవస్థలు వచ్చే సమస్యలు, గొడవల వల్ల బ్రీతింగ్ సరిగ్గా లేకపోతే హీట్ ఎక్కి మనసు సరిగ్గా రావు, డేట్లు వెనక్కిపోతుంటాయి. ప్రతి నెల కరెక్ట్గా వస్తుంది. ఆరోగ్యవంతురాలైనటువంటి స్త్రీకి మెన్సెస్ ప్రతి నెలసరి కరెక్ట్గా వస్తుంది. ఎవరికైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో శ్వాస ప్రాణశక్తి గర్భసంచి దాకా ఆడకపోతే, మూలాధారానికి ఆడకపోతే ఆ డేట్లు 2 రోజులు వెనక్కి, 2 రోజులు 3 రోజులు వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాణశక్తి తగ్గిపోతే ఇప్పుడు ఇంకా ఏంది టీవీలు వచ్చి సమస్యలు ఎక్కువ టెన్షన్ లైఫ్ అయినందువల్ల ఇప్పుడు ఇంకా ప్రాణశక్తి అందక గర్భసంచికి
ఇప్పుడు బబుల్స్ రావటం, గుల్లలు దాంట్లో ఏదో నీటి బుడగలు రావటం, 35-40 ఏళ్ళకే గర్భసంచులు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, బ్లీడింగ్ అవటం. దేనివల్ల అంటే ప్రశాంతత కోల్పోయి ప్రశాంత జీవనం లేదు, టెన్షన్ లైఫ్ కాబట్టి అందరికీ వాళ్ళు టీవీలు కాడ కూర్చొని టెన్షన్ పట్టడం, శ్వాస దిగటం లెక్క కిందకి, స్వాదిష్టాన చక్రానికి శ్వాస ఆడకే. అయితే చంద్రస్వరం వాటరు, ఇది జలం. చంద్రస్వరం మన ప్రాణాయామం స్వాదిష్టాన చక్రానికి క్లీం బీజం. క్లీం అంటే జలం, క్రీమ్ అంటే జలం. కాతో ఏది వచ్చినా, కాతో ఏది కా కా కీ కీ కూ కూ అని ఏది వచ్చినా క్లీం అంటే జలతత్వం. డౌన్ఫాల్ క్లీం. ఐం అప్వర్డ్, సౌహ అప్వర్డ్. అంటే ఈ క్లీం అనేది జలతత్వం కాబట్టి బీజము ఆకర్షణ. వాటర్ను చూస్తే ప్రశాంతత వస్తుంది, చంద్రుడిని చూస్తే ప్రశాంతత వస్తుంది మనసుకి. ఈ మనసుకి చంద్రుడు మన మనసు, మన మనసే చంద్రుడు, జలము చంద్రుడు. ఎందుకంటే చంద్రుడి వల్ల వర్షం పడేది భూమి మీద. అదే జలం వచ్చి ఉత్పత్తి అయ్యేదానికి బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. మనం ఇత్తనాలు నీళ్ళలో వేస్తే మొలకెత్తిపోతాయి ఏదైనా. అందుకని ఇది జలతత్వం కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. స్త్రీ పురుషులకి అండాలు బీజం, అదే శుక్లం కానీ శోణితం కానీ. స్త్రీకి శోణితం రక్త కణంగా ఉంటుంది, శోణితం. ఈ శుక్ల శోణితాలు ప్రొడక్షన్ అయ్యేది ఇక్కడ జలం ఉంది కాబట్టి అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే శివపార్వతులే శుక్ల శోణితాలుగా మారి గర్భంలో పోయి ఆడ ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి జీవికి పిండోత్పత్తి జరుగుతుంది. చంద్రస్వరము జలానికి కలిపితే ప్రాణశక్తి, జలం కలిస్తే చంద్రుడు ప్రొడ్యూస్ అవుతాడు. అందుకనే జాతకంలో చంద్రుడు ఫ్లక్స్ సరిగ్గా లేకపోతే చంద్రదోషం అంటారు. మనం చంద్రగ్రహం దోషం అంటే ఫ్లక్స్ అందకపోతే మనకు తగినంత, మనసు సరిగ్గా ఉండదు, సరైన డెసిషన్ తీసుకోలేరు, మనసు అశాంతిగా వికలతగా పికిల్ మైండ్గా, ఒకసారి ఒక నిర్ణయం మళ్ళీ అది కాదు అవును అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ చంద్రస్వరాన్ని స్వాదిష్టానానికి లాగి ఆపి మళ్ళీ దాన్ని బయటకు వదిలితే చంద్రస్వరమే స్వాదిష్టానాన్ని చేసినప్పుడు ఇక్కడ చంద్రకళలు పెరగతాయి, జలతత్వం పెరగద్ది. చంద్రుడిని కలుపుతున్నాం మనం ప్రాణశక్తి. ఇప్పుడు నీకేమైంది, చంద్ర దోషం పోతుంది, చంద్రుడి నుంచి రావాల్సిన కిరణాలు రాకపోతే నీకు స్వాదిష్టాన చక్రంలో ఫంక్షన్ తక్కువ ఉంటుంది. అది బ్రెయిన్కి వచ్చి చంద్రుడి నుంచి ఎన్నుపోస నాడుల్లో పోయి నరాలలో పోయి ఆ నాళ్ళు ఉంటాయి ఇంత కుచ్చి ఎన్నుపోసలు, ఆ చక్రానికి సంబంధించి డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చంద్రస్వరం ప్రత్యేకంగా మనం చేసినందువల్ల అది ఫుల్ఫిల్ అవుతుంది. గర్భం రాని వాళ్ళకి కూడా గర్భం వస్తుంది, మనసు కరెక్ట్గా వస్తాయి. చంద్రస్వరం స్వాదిష్టానానికి పెట్టి క్లీమ్ అని లాగి ఆపి వదలాల. ఇక్కడ మనసు పెట్టి క్లీమ్ బీజం చూస్తూ క్లీమ్ అని ఈ ప్రాణాన్ని అక్కడికి లాక్కోపోయి ఆపి అదే వదలాలి. ఇది ఒక 5 నిమిషాలు చేసుకోండి. మళ్ళీ సూర్యస్వరం చేసామనుకోండి, చంద్రస్వరం స్వాదిష్టానానికి చంద్రబలం పెంచుతుంది. సూర్యస్వరం అంటే అగ్ని, ఈ అగ్నిని జలం స్వాదిష్టానం చేయడం. ఇక్కడ తీసుకుపోయి పెట్టి ఆపి వదిలితే శని గ్రహ దోషం పోతుంది. అంటే ఎట్లా ఒక ఎర్రటి కొరివి మండతా ఉంది, ఇంత లావు కట్టి ఎర్రగా ఉంది, దాన్ని ఎత్తుకుపోయి తొట్టిలో ముంచామనుకో నీళ్ళల్లో, అదేమైపోతుంది, నల్లగా మారిపోతుంది. కలర్ ఏమైంది, రెడ్గా ఉండింది, జలంతో కూడుకుంటే నీళ్ళల్లో ముంచితే ఏమైంది, నల్లటి కొరివి అయిపోయింది. నలుపు అంటే ఎవరు, శనికి సంబంధించింది సింబల్. అందుకని ఈ జలంలో ఈ సూర్యకిరణాలను ఎప్పుడు పంపించామో ఇక్కడ శని తత్వం పెరుగుతుంది, ఆ జలంలో శని బలం పెరుగుతుంది మనకు, ఆయుష్కారకుడు. అందువల్ల బయట శని యొక్క ఫ్లక్స్ సరిగ్గా రాకపోతే మనం కుడి ముక్కులో నుంచి శ్వాసని క్లీమ్ అంటూ చంద్రస్వరానికి లాగి స్వాదిష్టానానికి లాగి ఆపి దాంట్లోనే వదలాలి, దాంట్లోనే తీసుకోవాలి, దాంట్లోనే వదలాలి, దాంట్లోనే ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఈ పక్క కూడా మనకి శని బలం పెరుగుతుంది, శనిగ్రహం బలం. అయితే ఈ రెండు ఇట్లా విడివిడిగా చేసినందువల్ల ప్రాణశక్తిని మనం చంద్రస్వరం ద్వారా ప్రసారం చేయగలం. స్వాదిష్టానాన్ని ప్రాణాన్ని తీసుకొని పోవాలి ఎన్నుపోసం సపోర్ట్ చేసి, అట్లా సూర్యస్వరంలో నుంచి ప్రాణశక్తిని స్వాదిష్టాన చక్రం తీసుకొని వెళ్ళాలి మనం. ఇప్పుడు 2 ప్రాక్టీస్ అయినాక మనం ప్రాణాయామం ఫ్లో చేయగలిగితే 2 ద్వారా
ఇప్పుడు అనులోమ వినులోమ చేస్తాం. చంద్రస్వరంలో ప్రాణాన్ని స్వాదిష్టాన్ని తీసుకొని పోయి క్లీమ్ అని ఆపి సూర్యస్వరం వదులుతాం. చంద్రస్వరం ఏంటి అంటే చంద్రుడు బ్రహ్మతత్వం. చంద్రుడు ఎవరు? బ్రహ్మతత్వం. చంద్రస్వరం ఆడినందువల్ల స్వాదిష్టానానికి మన మనసు బాగా పనిచేస్తుంది, చంద్రకళలు పెరుగుతాయి, బ్రహ్మతత్వం పెరుగుతుంది. దీన్ని తీసుకొని ఇటు వదిలినందువల్ల సూర్యస్వరంలో లాగి అగ్నితత్వాన్ని స్వాదిష్టాన చక్రానికి వదిలినప్పుడు సరస్వతి తత్వం పెరుగుతుంది మళ్ళీ. అగ్ని అంటే వాక్కు. ఈ వాక్కు మాట్లాడేది అగ్నితో వస్తుంది. అందుకని సూర్యస్వరాన్ని స్వాదిష్టాన్ని తీసుకుపోయి మనం ఇటు వదిలినప్పుడు సరస్వతి అంటే బ్రహ్మ సరస్వతి అంటాం మనం. అనులోమ వినులోమ చేసినప్పుడు స్వాదిష్టానంలో అగ్ని పెరుగుతుంది. చంద్రస్వరంలో లాక్కొని ఆపి సూర్యస్వరంలో వదులుతాం, బ్రహ్మతత్వం పెరుగుతుంది. చంద్రస్వరంలో లాగి స్వాదిష్టానానికి లాగి అక్కడ ఆపి మళ్ళీ ఎడం ముక్కులో వదులుతాం, సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదులుతాం. అప్పుడు సరస్వతి తత్వం మనలో పెరుగుతుంది, అంటే వాక్కు. ఈ రెండు చేసినందువల్ల బ్రహ్మ సరస్వతి. అప్పుడు ఆ రెండు మన లోపల బ్రహ్మతత్వం అంటే మనసుకి బాగా ఆలోచనలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, కవిత్వ పాండిత్యాలు వస్తాయి. అనులోమ వినులోమ చేస్తే కవిత్వ పాండిత్యాలు, ఏం చదువు రానడుగు కూడా, మాటలు సరిగ్గా రానడుగు కూడా స్పష్టంగా పలుకులు వస్తాయి, బాగా జ్ఞానంగా అక్షరాలు పదాలు పాజిటివ్ పదాలు పడతాయి, జ్ఞానంగా కవిత్వ పాండిత్యంగా మంచి కవిగా మంచి ఆనందాన్ని కలిగిస్తాడు. స్వాదిష్టానికి ప్రాణాయామం చేసుకుంటే అనులోమ వినులోమ మంచి కవిగా వృద్ధి చెందుతాడు. రెండు మనం సమస్వరంగా చేస్తే ఈ జలము అగ్నిని, ఈ తెలుపు ఎరుపు ప్రాణశక్తిని స్వాదిష్టానాలు కలిపితే అరుణకాంతి వస్తుంది. తెలుపు ఎరుపు కలిపితే అరుణకాంతి వస్తుంది, ప్రాణశక్తి అంటే లైట్ వస్తుంది. అప్పుడు ఈ స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మ సరస్వతి కళ్యాణం జరిగినట్టు ఇద్దరు మెర్జ్ అవుతారు. బ్రహ్మ సరస్వతిని విడదీసేదానికి లేదు, ఇద్దరు ఒకటే. ఆయన ఉంటే ఆమె ఉంటుంది, ఆయన ఉంటే ఆయన. అందువల్ల అక్కడ ఇద్దరిని మెర్జీ చేసినప్పుడు మనకి మనసుకి కవిత్వ పాండిత్యాలు అబ్బతాయి. ఈ కమలం ఓపెన్ అవుతుంది ప్రాణశక్తి ఇదైనప్పుడు. స్వాదిష్టాన చక్రంలో ప్రాణశక్తి ఓపెన్ అయితే మనకి ఆయనకు ఎవరు పుట్టారు? మనసు అనే నారదుడు పుట్టాడు. బ్రహ్మకి ఎవరు పుట్టారు? నారదుడు పుట్టాడు. బ్రహ్మ మనసు, సరస్వతి వాక్కు. మన మనసే బ్రహ్మ, సరస్వతి వాక్కు. అయితే నారదుడు ఎట్ట పుట్టాడు? బ్రహ్మకు పుట్టాడు కాబట్టి ఆయన త్రిలోక సంచారి. అంటే ఈ శ్వాస ఉదయం మూలాధారం 45 నిమిషాలు, తర్వాత స్వాదిష్టానం, మధ్యాహ్నం మణిపూరకంలో విష్ణువుకి. ఈ రెండు చక్రాలు బ్రహ్మతత్వం, ఇది విష్ణువు, ఇది ఈశ్వరతత్వం. ఈ శ్వాస ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని చక్రాలలో హంసజపం జరిగి పైకి పోయి ఏకోజామున ఇక్కడ 5కి ఆడుతుంది, మళ్ళీ కిందకు పోతుంది. కాబట్టి ఈ శ్వాస అన్ని చక్రాలు ఆడేటప్పుడు 3 లోకాలలో సంచరిస్తుంది కాబట్టి ప్రాణశక్తి ప్రతిరోజు మళ్ళీ ఉదయం కింద పోతే మళ్ళీ మధ్యాహ్నం నాటికి వస్తుంది, సాయంత్రం నాటికి వస్తుంది, రాత్రికి ఏకోజామున ఇక్కడ వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం 4 నుంచి 5కి, 5 నుంచి 6కి మళ్ళీ పోతుంది. అంటే ఈ మనసు శ్వాసతోటే సంచరిస్తుంది కాబట్టి బ్రహ్మ త్రిలోక సంచారి. బ్రహ్మ = నారదుడు. బ్రహ్మకి పుట్టినోడు అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానమే నారదుడు. ఈ రెండు కలిపాం మనం. ఏం పుడుతుంది? బ్రహ్మ సరస్వతి కలిస్తే ఎవరు పుడతారు? నారదుడు పుడతాడు. జ్ఞానమే నారదుడు. ఇక్కడ నారదుడు పుడతాడు మనకి. అవునా కదా? వాళ్ళిద్దరు వేరుగా ఉంటే నారదుడు ఎట్ట పుడతాడు? నారదుడు ఎవరికి పుట్టాడు? బ్రహ్మ కొడుకు అని చెప్తాడు. బ్రహ్మకి అంటే బ్రహ్మ మగ మనిషికి ఎట్ట పుడతాడు? సరస్వతితో కలిస్తే కదా. వాళ్ళిద్దరు కలిస్తేనే కదా. చంద్రస్వరం సూర్యస్వరం కలిస్తేనే కదా అరుణకాంతి మెర్జ్ అయ్యారు కదా, ఇద్దరు కలిశారు కదా. అంటే దైవికమైంది అయితే లైట్తో ఉంటుంది. వేదవ్యాసులు కూడా కంటి చూపుతోనే గర్భం వచ్చింది. సంతానం ధృతరాష్ట్రుడు, విదురుడు వాళ్ళు ఎట్ట కంటి చూపుతో పుట్టారు. శారీరకంగా కలవాలి ఆయన వేదవ్యాసుడు.
సంతానం కావాలని అడిగింది కదా సత్యవతి. కోడళ్ళకి వాళ్ళు చనిపోతారు కదా భర్తల, చనిపోయినప్పుడు కొడుకులు చనిపోతే కోడళ్ళకి సంతానం కావాలంటే ఆయన కంటి చూపుతో ఇస్తాడు. అంటే దైవశక్తి పవర్ మన ఈ రెండింటిని కలుపుతాడు. అంటే ఇది సూర్యుడు చంద్రుడు అంటే విష్ణు, ఈశ్వరుడు విష్ణు, ఈ రెండు రేసెస్ కంటితో పంపించేశాడు, గర్భంలోకి వెళ్ళిపోయింది, పిండోత్పత్తి అయిపోయింది. అట్లే ఇక్కడ వీళ్ళిద్దరిని కలిపితే ఎవరు పుడతారంటే జ్ఞానం పుట్టద్ది. బ్రహ్మ సరస్వతి కలిస్తే నారదుడు పుట్టాడు జ్ఞాని. ఆయన పుట్టినాక ఏం చేశాడు? ఎప్పుడు నమో నారాయణ దైవ కార్యాలే చేశాడు. దైవ అంటే ప్రపంచానికి లోక కళ్యాణానికే జీవించాడు నారదుడు. అంత గొప్పోడు ఎవరు లేరు. 3 లోకాలు సంచరిస్తున్నాడు. ఈ మనసు అన్ని లోకాల్లో తిరుగుతూ ఉంది. అంటే అప్పుడు నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే కదా. నారాయణ అంటే ఎవరు? నారాయణుడు అంటే ప్రాణశక్తి. ఈ శ్వాస బయట ఉండే ప్రాణశక్తే లక్ష్మీనారాయణ. ఇది ఎప్పుడు నారాయణ అని ఎందుకు అంటున్నాడు? జలంలో పుట్టాడు కాబట్టి, లక్ష్మీనారాయణ అనేది జలం కాబట్టి, జలతత్వంలో పుట్టాడు కాబట్టి ఆయన నారాయణను ఉపాసించాడు నారదుడు. మన మనసుకు ఉండే జ్ఞానమే నారదుడు. ఎప్పుడు మనిషి మనసుకి అజ్ఞానం ఉందో లౌకికంలో తినటం, తిరగటం, పిల్లలు కనటం. ఎప్పుడు జ్ఞానం కలిగిందో నమశివాయ అంటాం, నమో నారాయణ జ్ఞానం కలగాలి. అంటే మనసుకి నారదుడు పుట్టాడు, మనసు అనే బ్రహ్మకి. అందువల్ల ఇక్కడ సమస్వరం చేస్తే మనకి జ్ఞానం కలగద్ది, కవిత్వ పాండిత్యం వస్తుంది, స్వాదిష్టాన చక్రానికి గర్భసంచి రిపేర్ అవుతుంది. పురుషుడికి సంతానం కలగకపోతే ప్రొడక్షన్ జరగద్ది. ఆ డిఫెక్ట్ ఉంటే సంతానం లేమున్నా దానికి సంబంధించిన తెల్ల కణాలు ప్రొడ్యూస్ కాకపోయినా, శుక్ల కణాలు శుక్ల కణాలు ప్రొడ్యూస్ కాకపోయినా ప్రాణాయామం చేస్తే స్వాదిష్టానానికి సంతానం కలిగే యోగ్యత వస్తుంది. స్త్రీకి గర్భసంచిలో ఫాల్ట్ ఉంటే ఏదైనా దాంట్లో ఏదైనా డ్రై అయిపోవటం, ఎండిపోవటం, ఈ మంత్స్ సరిగ్గా రాకపోతే ఈ చంద్రస్వరం విడిగా సూర్యస్వరం విడిగా చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. నేను ఒక ఇద్దరికి చెప్పాను, పిల్లలు లేరంటే వాళ్ళు చంద్రస్వరం విడిగా చేశారు, క్లీన్ బీజం పెట్టి సంతానం కలిగింది. అంటే అక్కడ ఆ ఏ పార్ట్ ఉందో ఆ చక్రం కాడ ఆ పార్ట్లన్నీ పర్ఫెక్ట్నెస్ వస్తాయి. బ్లాడర్ బాగా పనిచేస్తుంది, స్టోన్స్ రావు. దీనికంతా ఏంటంటే బెల్లం పొంగల్ తినాలి స్వాదిష్టానంలో. ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తే స్త్రీలకి యోని ప్రాబ్లం వచ్చినా, మంట కానీ యోనిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాణాయామం చేస్తే క్లీనింగ్ అయిపోతుంది ఆ స్వాదిష్టానం ఏరియాలో. దీన్ని శోణితపురం అంటారు. స్త్రీ గర్భసంచిని శోణితం ప్రొడ్యూస్ అవుతుంది, శోణితం, శుక్ర శోణితాలు. ఈ విధంగా అక్కడ ఎవరు? బ్రహ్మ సరస్వతి ఉన్నారు. ఈ కింద 2 చక్రాలు వారాహికి సంబంధించింది. స్వాదిష్టానం, మూలాధార చక్రం. వరాహానికి వారాహికి తేడా అయింది ఈ 2 చక్రాలలో. వరాహం అంటే అన్నీ తినద్దు, అది గలీజులో ఉంటుంది, బురదలో అది అన్ని మలమూత్రాలని అంతా కూడా అది టచ్ చేస్తూ ఉంటుంది. అంటే సకల పదార్థాలు తింటుంది వరాహం. పంది అంటాం మనం, అది అంతా గలీజులో తిరుగుతూ ఉంటుంది పంది అంటాం. అంటే ఈ స్వరం విడివిడిగా ఎవరికైతే ఆడుతుంటుందో, చంద్రస్వరం 2.5 గంట, సూర్యస్వరం మారుతూ ఉంటాయని చెప్పాం. అప్పుడు వాడు జీవుడు మనసుతో నడుస్తుంటాడు విడివిడిగా ఆడినప్పుడు. రోజుసేపు మనసు, కొంతసేపు జ్ఞానం. అయితే ఎప్పుడైతే వాడికి ఏమంటారంటే వాడు వరాహం వాడు అంటే వాడిని ఏమంటాం, అన్నీ తింటుంటే వాడిని మనం వరాహం తిన్నట్టు తింటాం అని అంటాం కదా. వాడు ఏంద్రా పంది తిన్నట్టు తింటాడు అని వాడు అంటుంటాం మనం. వాడుక భాష అంటే అన్నీ తింటాడు, చెడు మంచి అని. మాంసం తింటాడు, వెజిటేరియన్ అన్నవి అని అట్లా అంటాం మనం. కానీ 2 స్వరాలు ఎప్పుడైతే ఆడిస్తామో స్వాదిష్టాన చక్రానికి, మూలాధారానికి, వారాహి అయిపోతాడు ఆ వ్యక్తి. వారాహి ఈ 2 చక్రాలు బ్రహ్మతత్వంలో, మూలాధారంలో వారాహి. సమస్వరం చేస్తే ఇక్కడ లైట్ వచ్చేస్తే మూలాధారంలో అగ్ని పెరిగితే వారాహి అయిపోతాడు. వారాహి అంటే దేవత. వారాహి దేవత అంటే గణాల మీద అధిపతి. శ్రీ విద్యలో వారాహి అవుతుంది, బ్రహ్మ విద్యలో గణపతి అవుతాడు. అంటే ఈశ్వరుడికి సంబంధించి మాట్లాడినప్పుడు గణపతి అక్కడ. శ్రీ విద్య అంటే అమ్మవారికి సంబంధించింది. శ్రీ విద్య అంటే శక్తి. శ్వాసతో
ప్రాణాయామం చేస్తే శ్రీ విద్య అంటారు, ఉత్త ధ్యానం చేస్తే బ్రహ్మ విద్య అంటారు. శ్వాస లేని స్థితిలో పోతే బ్రహ్మ విద్య, శ్వాసను ఉపయోగించి చక్రాల మీద ప్రాణాయామం చేస్తే శ్రీ విద్య. లలితా సహస్రనామం అంతా శ్రీ విద్య. శివపురాణం అంతా కూడా శ్వాస లేని స్థితి, బహిర్కుంభకం ఈశ్వరుడు. శ్వాసటి తీసుకోకుండా బహిర్కుంభకంలో గంటలు గంటలు ధ్యానం చేస్తే శ్వాస లైవ్ అయిపోవాలి. ఇక్కడ ధ్యానం చేస్తే దిగదు కిందకి శ్వాస 5 చక్రాలకి, ప్రకృతిలో శ్వాస ఉండదు. అప్పుడు దాన్ని బ్రహ్మ విద్య అంటారు. అప్పుడు కుండల్ని వెళ్ళిపోద్ది పైకి, శ్వాస కిందకి అందకపోతే అమ్మని పైకి వెళ్ళిపోద్ది. అది బ్రహ్మ విద్య. అమృతోటి వరద్ది. ఎక్కడ కదలడు మెదడు గుహలో కూర్చోవచ్చు, ఇంకా లేసేది ఉండదు. అన్ని పనులు చేసుకుంటా నేను జ్ఞానం పొందాలా, ఈ ప్రాణాయామంలో నేను శ్రీ విద్య ఉపాసన చేయాలంటే ప్రాణాయామం అనులోమ వినులోమ సమస్వరం చేస్తే శ్రీ విద్య అంటారు దాన్ని. అందుకని ఇక్కడ మనం శ్రీ విద్యలోకి వచ్చేటప్పటికి మనకి నారదుడు ఉత్పత్తి అవుతాడు జ్ఞానం. ఇది ఎలా సాధన చేయాలి, సాధనా ప్రక్రియ గురించి చెప్పండి. స్వాదిష్టాన చక్రానికి ఇప్పుడు మీరు ప్రాణాయామం ఎలా చేయాలని అడుగుతున్నారు. స్వాదిష్టాన చక్రాన్ని చదువు బాగా రావాలన్నా, జ్ఞానం కలగాలన్నా, భక్తి కలగాలన్నా బ్రహ్మ సరస్వతి అనుగ్రహం ఉండాలి. బ్రహ్మ చేతిలో 4 ఉంటాయి మనకి. ఒక దాంట్లో జపమాల ఉంటుంది, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో కమండలం ఉంటుంది, ఒక చేతిలో చిన్న ముద్ర ఉంటుంది. అంటే ఈ 4 ఉద్దేశం ఏంటంటే సంసారంలో ఉండే వ్యక్తికి రాజయోగం అంటారు. ధ్యానము ఉండాలి, కొంతసేపు మంత్ర జపము ఉండాలా, పుస్తక పఠనం, వేద పఠనం, వేదాల చేతిలో ఉంటాయి. ఇవన్నీ మనకు రావాలా. అమృతం ఓట, అది కమండలం ఉంటుంది. కమండలం అంటే జలతత్వం, ఆయన స్వాదిష్టాన చక్రం కాబట్టి జలతత్వం అనేది ఉంటుంది బ్రహ్మ సరస్వతి. దీంట్లో మనం ఫలితాలు పొందాలంటే మొదట చంద్రస్వరంలో చంద్రనాడిని స్వాదిష్టాన చక్రానికి లాగి మనసు అక్కడ పెట్టి చంద్రస్వరంలో క్లీమ్ అంటూ బీజాన్ని ఆడబెట్టి మనసు ఆడ బీజాన్ని చూడాలా, మనసు ఆడబెట్టి చంద్రస్వరంలో లాక్కొని ఆడ ఆపి మళ్ళీ దాంట్లోనే వదలాలి. దాంట్లోనే లాక్కొని దాంట్లోనే వదలాలి. అంటే ఈ నాడిని ఫంక్షన్లో తెస్తున్నాం. చంద్రనాడిని ఇక్కడి నుంచి మొదలవుతుంది, అది ఎన్నుపోసు కోసం. సూర్యనాడి ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎన్నుపోసు కోసకి పోతుంది, అక్కడ జాయింట్ అవుతాయి. సుషుమ్నాడికి జాయింట్ అవుతాయి ఎన్నుపోసు కోసం. సుషుమ్నాడి బ్రహ్మరంధ్రం నుంచి మధ్యలోకి ఉంటుంది. సుషుమ్నాడి ఎన్నుపోసలో ఉంటుంది. సుషుమ్నాడిని పట్టుకొని కమలాలు 9 చక్రాలు 9 కమలాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రస్వరంలో లాగా అది ఒక 5 నిమిషాలు చేయాలి. ప్రారంభంలో చంద్రస్వరంలోనే లాగా ఆపి 5 సెకండ్లు మళ్ళీ వదలాలి. పూర్తిగా లాక్కొని అక్కడికే కేంద్రీకరించాలి, చంద్రస్వరం మీదకే లాగాల. ఆపి మళ్ళీ పూర్తిగా అన్ని చక్రాల్లో గాలి వదలాలి. తీసుకునేటప్పుడు స్వాదిష్టాన చక్రం మీద మనసు పెట్టి లాక్కోవాలా, వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి బయటకు వదలాలి. అట్లా సూర్యస్వరం 5 నిమిషాలు ఈ చిటికి నీళ్ళతో ఆపి లాక్కొని స్వాదిష్టాన చక్రానికి ఆపి వదలాలి. అప్పుడు మనకి చంద్రస్వరం వల్ల చంద్రబలం పెరగద్ది. సూర్యస్వరం ఆడిస్తే డైరెక్ట్ ఉత్త సూర్యస్వరమే లాగి వదిలితే శని గ్రహ ప్రభావం మనలో పెరుగుతుంది. ఇప్పుడు అనులోమ వినులోమ చేసినప్పుడు చంద్రస్వరంలో లాక్కొని ఆపి క్లీమ్ అంటూ సూర్యస్వరంలో వదలాలి. సూర్యస్వరంలో లాక్కొని క్లీమ్ అని ఆపి చంద్రస్వరం. అప్పుడు సరస్వతి ప్రొడ్యూస్ అవుతుంది, బ్రహ్మ ప్రొడ్యూస్ అవుతాడు. చంద్రస్వరం లాగి వదిలితే, సూర్యస్వరం లాగి వదిలితే సరస్వతి. ఇద్దరు రెండిట్ని ఇది 10 నిమిషాలు చేయాలి. అనులోమ వినులోమ 10 నిమిషాలు చేస్తే అగ్ని పుడుతుంది అక్కడ జ్ఞానం. 2 స్వరాలలో లాగి స్వాదిష్టానానికి ఆపినప్పుడు బ్రహ్మ సరస్వతి కళ్యాణం చేసినట్టు, ఇద్దరిని మెర్జి చేసినట్టు. అప్పుడు జ్ఞానం పుడుతుంది. ఎవరు? నారదుడు పుడతాడు. ఆ భక్తి కలగద్ది మనకి. అందుకని 2 ముక్కుల్లో టచ్ చేస్తే 2 పుటల్ని అట్లా టచ్ చేస్తే లాక్కోవటం, క్లీమ్ అని ఆడ ఆపటం, వదలటం. ఇవన్నీ ఒక 5 సెకండ్లే. లాక్కోవటం, ఆడ ఆపటం, వదలటం. అంటే ప్రాణాన్ని ప్రసారం చేయాలా. ఆ చక్రంలో ప్రాణశక్తి రొటేట్ అయితే ఆ 2 ప్రాణశక్తులు 2 చంద్ర సూర్య తెలుపు ఎరుపు కలిపినప్పుడు కాషాయం కలరు ప్రొడక్షన్ జరుగుతుంది. అందువల్ల నీకు అక్కడ జ్ఞానం పుడుతుంది. అదే కవిత్వ పాండిత్యం, నారదులు జ్ఞానం. దీన్ని బాహ్యంగా ఇప్పుడు అక్కడ మనకి
త్రివేణి సంగమం ఉంది. చంద్రస్వరము, సూర్యస్వరం, గంగ, యమున. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఎరుపుగా ఉంటాయి, ఎర్ర నీళ్ళు. రెండు నదులు కలుసుకుంటాయి. గంగ తెలుపు, అంటే తెలుపు ఎరుపు రెండు నదులు కలుసుకుంటాయి. కలిసినప్పుడు సరస్వతి నది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ బ్రహ్మ సరస్వతి కలిస్తే అక్కడ జ్ఞానం కలుగుతుంది. అక్కడి నుంచి పోయేదే మన కాశీకి పోతుంది. అక్కడ మనం పిండ ప్రదానాలు కానీ తలస్నానం చేసినా అక్కడ మన పాపాలు కూడా నశిస్తాయి. అది జ్ఞానము. గంగా యమున కలిస్తే సరస్వతి నది అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుద్ది. అది అంతర్వాణి అని అంటారు. జలంలో అంతర్వాణి ఏం ఉండదు. ఇక్కడ ఉంటుంది అంతర్నది, ఏంది సుషుమ్నాడి. ఈ రెండు ఇడాపింగళ రెండిటిని కలిపితే స్వాధిష్టానంలో గంగా యమునని కలిపితే ఇది గంగా యమున. ఈ రెండు ప్రాణశక్తిని కలిపితే అక్కడ ఏం పుడుతుంది? సరస్వతి పుడుతుంది. అది పైకి సుషుమ్నాడి యాక్టివేషన్ అవుతుంది. మూలాధారం నుంచి మూలాధారంలో కలిపినా కూడా రెండు అక్కడ అగ్ని పెరిగి సమస్వరం చేస్తే పంపింగ్ జరుగుతుంది. కాషాయం కలర్ ప్రతి చక్రంలో నుంచి సహస్రారం వరకు పోతుంది. ఒక్కొక్క చక్రంలో అది పైకి పోతూ ఉంటే ఆ కమలాలన్నీ ఓపెన్ అవుతాయి. మూలాధారానికి ఒక్కటి చేసినా కూడా అన్ని చక్రాలు ఓపెన్ అయిపోతాయి. ఆజ్ఞా చక్రంకి వస్తే జ్యోతి దర్శనం అవుతుంది. చాలా సంతోషం స్వామీజీ. ఎలా సాధన చేయాలనేది కూడా వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. మళ్ళీ మనం మణిపూరకము, అనాహతం, విశుద్ధి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వారం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.